ఆరెంజ్ బ్లాసమ్ రిసార్ట్లో కొట్టేసిన గైస్. యాక్చువల్గా ఏమైందంటే, అండ్ బై ద వే ఈ ఆరెంజ్ బ్లాసమ్ అనేది నేను పెట్టుకున్న పేరు. ఇఫ్ యూ నో ద నేమ్ ఆఫ్ దిస్ ట్రీ లెట్ మీ నో గైస్. ఆ రిసార్ట్లో మస్తు చెట్లు అంటే చాలా చెట్లు ఉండే అనమాట. అందులో వన్ ఆఫ్ ద అంటే ఫుల్ ఇట్లా అటెన్షన్ గ్రాబింగ్ ఉండే ఇదైతే. అండ్ చూసారు కదా మీరే ఫ్లవర్స్ ఎంత గార్జియస్గా ఉన్నాయో అసలుకి. నాకైతే ఫస్ట్ టైం ఇట్లా చూడగానే అబ్బా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అని అనిపించింది. ఇట్లా బ్రైట్ ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్లో ఎంత మంచిగా ఉన్నాయని అనిపించింది నాకైతే. ఇంటికి తీసుకోవాలి ఇది ఎట్లయినా అని చెప్పేసి మెల్లగా కొంచెం తిక్కున్న స్టెమ్ని తీసుకొచ్చిన గైస్. అండ్ ఈ ఆనియన్లో పెడదామంటే లాస్ట్ టైం చూసారు కదా మీరే, ఆనియన్ చెట్టు వచ్చింది హైబిస్కస్ చచ్చిపోయి. సో అట్లా స్టంట్స్ వద్దు ఈసారి అని చెప్పేసి ఒక రైప్ బనానా ఉండే కరెక్ట్ టైమింగ్కి మా ఇంట్లో. సో ఐ హావ్ టేకన్ దట్. దానికి ఇట్లా గుచ్చేసి వర్మి కంపోస్ట్ కోకోపీట్ రెడ్ సాయిల్ మిక్స్లో పెట్టేసిన. అండ్ లాస్ట్ టైం మీరు సజెస్ట్ చేసినట్టు పైన లీవ్స్ ఫ్లవర్స్ ఏమి ఉండొద్దు అని అంటే అవి కూడా మొత్తం కట్ చేసేసిన అనమాట. ఇంకా వాటర్ కొట్టాలి, ఎన్ని రోజులకు పెరుగుతుంది అంటారు. అండ్ దీంతో పాటు ఇంకొకటి కొట్టేసిన గైస్, అదైతే అసలు హైలైట్ ఉంటుంది చూడరు మీరు. నెక్స్ట్ వీడియోస్లలో పెడతా, వెయిట్ ఫర్ ఇట్. తెలిసి మీరైతే అట్లాంటి ఫ్లవర్స్ చూసి ఉండరు, చూసినాక మీరే షాక్ అవుతారు.